ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బజూకా మూవీ రివ్యూ. మరి ఈ రోజు అయితే మనం సిద్ధార్థ్ రాయ్ మూవీ గురించిన రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో దీపక్ సరోజ్ హీరోగా, యశస్వి డైరెక్టర్గా తెరకెక్కించిన లేటెస్ట్ ఆరోగెంట్ యాక్షన్ డ్రామా సిద్ధార్థ్ రాయ్. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక డైరెక్ట్గా కథ గురించి మాట్లాడుకుంటే, సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితం అంటే కేవలం తిండి, నిద్ర, సాన్నిహిత్యం లాంటివి ఉంటే చాలు అనే భావనతో మాత్రమే అలాంటి ఆలోచనలు కలిగిన వాడు. మరి ఎమోషనల్గా ఇలాంటి ఆలోచనలు కలిగిన యువకుడు ఇందుమతి అంటే తన్వి నేగి పరిచయం అవుతుంది. మరి సిద్ధుకి కంప్లీట్ డిఫరెంట్గా ఉండే ఈ అమ్మాయితో ఈ పరిచయం అన్నది ఎక్కడి వరకు వెళ్ళింది, ఒకవేళ వీళ్ళు విడిపోతే సిద్ధు ఏం చేస్తాడు, అసలు లాస్ట్కి ఏమైంది అనేదే స్టోరీ ప్లాట్. చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో చిత్రాల్లో మంచి రోల్స్లో చేసిన దీపక్ ఈ బోల్డ్ చిత్రంలో మాత్రం సాలిడ్ పర్ఫార్మెన్స్ని కనబర్చాడని చెప్పాలి. తనలో ఏపాటి పొటెన్షియల్ నటుడు దాగున్నాడో ఈ చిత్రంలో మనకి చూపించాడు. అలాగే డైరెక్టర్ ఏం చూపించాలి అనుకున్నాడో దానిని దీపక్ సరోజ్ తన స్టెల్లార్ పర్ఫార్మెన్స్తో చూపించాడు. ఇక ఫీమేల్ లీడ్లో కనిపించిన తన్వి నేగి కూడా మంచి పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేసిందనే చెప్పాలి. తన రోల్లో కావాల్సిన ఎమోషన్స్ని ఆమె పర్ఫెక్ట్గా డెలివర్ చేసింది. ఇక వీరితో పాటుగా మిగతా ముఖ్య పాత్రలో నటించిన ఇతర నటీనటులు తమ పాత్రలో పర్ఫెక్ట్గా సెట్ అయ్యి మంచి నటనని కనబర్చారు. ఈ చిత్రంలో నిర్మాణ విలువల గురించి మాట్లాడుకుంటే పర్వాలేదని చెప్పొచ్చు. ఇక టెక్నికల్ టీంలో సినిమాటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ వర్క్ అంతగా బాగోలేదు, అలాగే ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా చేస్తుంటే బాగుండేది, ఇంకా కొన్ని అనవసర సీన్స్ని తగ్గించుంటే బాగుండేది. ఇక డైరెక్టర్ యశస్వి విషయానికి వస్తే, కేవలం పాత్రల నుంచి కాస్త ఆ న్యాచురల్ యాక్టింగ్ని రాబట్టడంలో ఆకట్టుకున్నాడు తప్ప ఇక మిగతా ఏ అంశంలో కూడా మెప్పించలేకపోయాడని చెప్పాలి. అనవసర హంగులు అద్దటం నిజంగా ఈ చిత్రానికి అనవసరం అనిపిస్తుంది. ఏదో యూత్ని ఆకట్టుకునేందుకు యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనుకునే వాళ్ళ కోసం ఫోర్స్డ్గా డిజైన్ చేసిన సీక్వెన్స్లు ఏ మాత్రం మెప్పించవు. స్క్రీన్ ప్లేని నీట్గా డిజైన్ చేసుకొని ఈ సినిమాను ప్రజెంట్ చేసుంటే ఇంకా బాగుండేది. ఇక మొత్తంగా చూసినట్టయితే ఈ సిద్ధార్థ్ రాయ్లో దీపక్ సరోజ్ తన సిన్సియర్ ఎఫర్ట్స్ని పెట్టాడు, కానీ సినిమాలో అసలు విషయం అనేది తేలిపోయింది. ఓవర్ సీన్స్, వీక్ స్క్రీన్ ప్లే సినిమాని ఏం మాత్రం ఎంగేజింగ్గా మలచలేదు. వర్కౌట్ కాని ఎమోషన్స్, కొన్ని అడల్ట్ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇక ఇవన్నీ చూసినట్టయితే ఈ వీకెండ్ ఈ మూవీని స్కిప్ చేయటమే మంచిది.